గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మరి ఇంకొక కొత్త బ్లాగ్తో అయితే వచ్చేసిన. చాలా పతంగి అయితే ఎగిరేస్తున్నాం నేను మా దోస్తాడు. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే పోలే. ఇది మా దోస్తా, అది మా ఇల్లు, ఇది మా దోస్తా ఇల్లు అనమాట. సో పొలం, ఇంటి ముందర పొలం చూసుకోవచ్చు, ఇంకా మొత్తం కనబడుతుంది. సో అక్కడ సిటీ అనమాట. సో కన్నాలు అయితే వేస్తున్నాయి ఇప్పుడు మావాడు. కన్నాలు ఎగిరేసిన తర్వాత ఎవడు ఎగిరేది టైంపాస్కి మంచిగా ఎగిరేసుకోవచ్చు మనం. సో ఇవి పతంగులు ఇంట్లోనే అని చెప్పినా కదా, అవన్నీ ఎగిరేస్తున్నాం. ఎగిరేసినాం పతంగులు అయితే. పతంగు ఒకటే ఉంది, ఎవడు ఎగిరేడా. నేను చిరాకు పట్టుకున్నా, జరసేపు తర్వాత మావాడు చిరాకు పడతాడు. చూసుకోవచ్చు. సో పొలమే సైడ్కి వెళ్ళి కిర్రాకు కనబడుతుంది. సో మొత్తం పొలం. ఇవాళ వస్తారు, తుప్పి వర్కౌట్ చేస్తారు రా కొడుకులు. సో అక్కడ గైస్ చూసుకోవచ్చు. నేనే చేసుకుంటా, నా వీడియోలు నేనే చేసుకుంటా. ఇంకొకటి అదేది తమ్నెయిల్స్ ఉంటాయి, తమ్నెయిల్ నేనే చేసుకుంటా. ఎవడు ఎందుకు చేస్తాడు బాయ్? ఇన్ షార్ట్లో చేస్తా, షార్ట్ వీడియోలో అయితే క్యాప్ కట్. హార్స్ రైడింగ్ చేయొచ్చు గైస్ ఆడ. సో ఇంకొక కనబడుతున్నట్టుంది గుర్రాలు. జూమ్ చేస్తా, ఒక్క నిమిషం ఆగరయ్యా, జూమ్ చేస్తా. సో అదే హార్స్ రైడింగ్. అది దానికి ఎట్టిల్ అంటారు, ఏమంటారు. సో అదే అది వచ్చేసి కొత్త స్కూల్. ఏది కనబడుతుందో అది కొత్త స్కూల్. చేసుకోవడం మాత్రం చెయ్యాలి. లైక్ షేర్ ఎవడు కొట్టారు అయ్యా. ఒక లైక్ సబ్స్క్రైబ్ చేస్తే చెప్పురా, నేను కొడతా. వద్దు బాయ్, ఎందుకు ఎవరు చెప్పాను వద్దు. ఏముంటుంది వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నా డైలీ. ఆడ ఎగ్రేసామంటే మా అశ్వాడు ఎగ్రేస్తాడు అయ్యా. పోదాం. ఇది వచ్చేసి పాత బిల్డింగ్. ఇదంతా చాలా పాత బిల్డింగ్. వీళ్ళు బిహారీ పాటలు పెట్టిరా. ఇప్పుడే దూరం అయితే వెళ్ళాల్సినాము, అస్సలు వింటలేదు ఇక పతంగ్ దోసగా చేస్తున్నాడు. అరే మనం లోపల పంపిస్తే బాగుండరా అందులోకి. అరే చూ, గుంజు మీది గుంజు. లేపు మొత్తం రోకి ఎకరా. ఈ అమ్మ పోయిందా దిగిందా. అరే నువ్వు తట్టుకుంది కారా. తట్టుకుంది బే. ఏహే తేడా ఉన్నట్టున్నాయి ఏవి. అరే పతంగ్ వేది ఏమన్నా గాలి వస్తుందా. ఫుల్ అంటే ఫుల్ గాలి. పోరాలు వచ్చేసారు బిల్డింగ్ మీదకి, మరాఠోళ్ళు అంటారు. సో మాది కన్నా చేస్తుడు ఇంటలే ఈ పతంగ్ అంత. ఒక పతంగ్ అక్కడనే వెళ్ళిపోయింది. అది ప్రెస్టేజ్ బిల్డింగ్స్ రా, గగన్ పాడు కాడ ఉన్నాయి ఆ పెద్ద బిల్డింగ్లు. బ్లాగ్ తీయాలంటే ఏం కాదు కానీ మన తెలుగులో ముందర తీస్తే ఒక పెద్ద గుద్దలు. తెలుగు రాదు, ఏం అర్థం కాదు, హిందీ వస్తుంది. అందుకనే మంచిగా బ్లాగ్స్ తీసుకొచ్చు మనం. గైస్ ఫుల్ బరువు పడ్డాయి, మొత్తం మీదికి వెళ్ళిపోయింది. పతంగ కనబడుతుందో లేదో. సో మా ధన వెళ్ళిపోతూనే ఉంది. ఫుల్ అంటే చిక్ అవుతుందా. సరే దింపుతున్నాం, ఇప్పుడు దింపేద్దాం మనం. అక్కడ ఉంది పతంగ. సో చేతిలో గొట్ట మొత్తం ఫుల్ బరువు అయిపోయినాయి. ఇంకొకటి మస్తు కింద మొత్తం నానిపోతున్నాయి. ఉబ్బరం బాగానే ఉంది కారా. అరే జర ఉబ్బరం అంటే దింపాలా, దింపితే అయితలేదు. అరే ఇప్పుడు బరువు లేవు, గొట్టున్నప్పుడు గుద్ద చింపేసింది. ఫుల్ బరువు గుంజేసరికి చేతులు గుంజుతున్నాయి. సో ఇప్పుడు మా ఆవిడ జరసేపు టైంపాస్ ఎగరేస్తుండు. అమ్మ చేతులు అదే అయిపోయినాయి రయ్యా. కానీ ఎగరేస్తాడు ఎవడు ఉండడు, టైంపాస్ చేసుకోవచ్చు. కానీ మరి జర బోర్ అనిపిస్తుంది. మా ఆవిడ జరసేపు ఆడుకుంటుంది. ఇది మా ఎక్కువ సాగుతుందిరా, ఇది వస్తలేదు.
సో గైస్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం అనమాట. సో బర్పులు తిన్న చికెన్ ఇలా సండే కాబట్టి. సో ఒకసారి మీరు చంద్రుడు చూసుకోవచ్చు. సో ఈ మన లైట్ కొడుతుండ ఖాళీ కోమా ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంటి ముందడ తెలుసు కదా ఫామ్ ఉందని. సో చూపిస్తా గట్టి ఏరి పారేగింది ఇప్పుడైతే. సో చూసుకోవచ్చు నన్నే చూస్తున్నది. సో మా గోలు కాక లేడు, మేమే మంటలు ఎత్తి పెట్టుకుంటున్నాం. అదే చాలి మంట మంట. మేము ఇంటి ముందడు ఉన్నాం. నేను ఆడు పోతానే ఉన్నాడు బాయ్. ఏడున్నారా శ్రీశ గుడి కన్నా మళ్ళీ కూడా పోరా దర్శనానికి. బయట ఎంజాయ్ చేశాడు కాక. పొలం కాడరా మా ఇంటికాడ పొలం ముంగలా. ఇది గైస్ ఈరోజు బ్లాగ్ అనమాట. సో ఎట్లా అనిపించింది అయితే కామెంట్ అయితే చేయండి. సో ముందర ఉన్న బిల్డింగ్ ఇది మా బిల్డింగ్. సో నెక్స్ట్ రోజు అయితే మళ్ళీ కంక్లూజన్ అయితే ఇస్తున్నా. సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుగుతాం గైస్. అప్పటి వరకు బీ సేఫ్, బాయ్ బాయ్.